ప్రతిసారిలా కాకుండా ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చా. ఆ కాన్సెప్ట్ ఏంటా అనుకుంటున్నారా? ఇంకేముంది, ఈ మధ్య యూట్యూబ్లో బాగా హైలైట్ అవుతున్న లవ్ ఫెయిల్యూర్స్ స్టోరీస్. మరి మీకు నేను ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని వినిపిద్దాం అనుకుంటున్నా. మరి మనకి లవ్ స్టోరీ చెప్పే వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారు, మనకు కూడా చెప్తారు. రండి. ఈరోజు నవీన్ గారు ఆయన లవ్ ఫెయిల్యూర్ స్టోరీని మనకి షేర్ చేయబోతున్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ముఖమంతా మూసుకుంటే ప్రేక్షకులు ఏం చూస్తారు? మనం ముందే మాట్లాడుకున్నాం కదండి పేమెంట్. మేము మొహం చూపించాలంటే ఒక రకమైన పేమెంట్ అండి, మొహం చూపించుకోవద్దంటే ఇంకో రకమైన పేమెంట్ అండి. మీరు చెప్పండి ఇప్పుడు ఏం కావాలి మీకు? కొంచెం పేమెంట్ ఎక్కువ ఇస్తాం, కొంచెం ఫేస్ చూపించండి. అలాగే అండి. ఇది సరిపోతుందా? మాస్క్ కూడా తీస్తే బాగుంటుంది. నాకైతే నెగిటివ్, మీకు కూడా నెగిటివ్ అయితే తీయండి. ఓకే. మరి డబ్బులు ఎక్కువైతాయి అండి, నేను ముందే చెప్తున్నా. మొహం చూపించాలంటే డబ్బులు ఎక్కువైతాయి. కెమెరా ముందు పేమెంట్ గురించి ఎందుకండి? ఇవన్నీ ఎడిటింగ్ లో కట్ అయిపోతాయి లేండి. ఎంత ఒక 3000 అయితే సరిపోతుందా? లేదండి, 3000 అయితే ఫేస్ కవరింగ్ అండి. కొంచెం ఫేస్ చూపిస్తూ మాట్లాడండి. కొంచెం రండి ఫ్రేమ్ లోకి. ఓకే అండి. చెప్పండి మీ లవ్. ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తా ఉన్నారు కదండి. తర్వాత మాట్లాడుకుందామండి, అక్కడ కెమెరా రోలింగ్ లో ఉంది. ఉండండి, అవన్నీ ఎడిటింగ్ లో మన కెమెరామెన్ తీసేస్తారు లేండి. ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తారా అండి? ఇస్తామండి. ఫస్ట్ చెప్పండి, మీరు కొంచెం ఎక్కువైనా ఇస్తాం కానీ కెమెరా ఆన్ లో ఉంది. చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ లవ్ స్టోరీ వినాలంటే నాకు చాలా ఓపిక కావాలేమో అనిపిస్తుందండి. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, చెప్పండి. ఎక్కడ స్టార్ట్ అయింది? మన దగ్గర గ్లిజరిన్ లాంటివి ఏమైనా ఉన్నాయండి? కొంచెం ఫీల్ బాగా రావాలి అంటే గ్లిజరిన్ కావాలి కదా. గ్లిజరిన్, జెండు బాము అన్నీ ఉన్నాయి. మీకు ఫీల్ రాకపోయినా నేను తెప్పిస్తా. ఒకవేళ వాటర్ రాకపోయినా నేను పోస్తా. ఓకేనా? ఓకే ఓకే, స్టార్ట్ చేయండి. ఓకే అండి. చెప్పండి. నా ప్రేమ కథ ఒక 4 సంవత్సరాల కింద మొదలైందండి. 4 సంవత్సరాలు? మేము అతి గారాభంగా ప్రేమించుకున్నాం. గాఢంగా. ఓకే, కెమెరామెన్ మామ కట్ చేసేసేది. ఓకే. అతి గాఢంగా ప్రేమించుకున్నాం మేము చట్టాపట్టాలు వేసుకొని తిరిగే వాళ్ళము. ఆ క్యాప్ తీస్తారా కొంచెం? మాకు రేటింగ్ ఎక్కువ, వ్యూస్ ఎక్కువ. $50 ఎక్కువైతే అండి. ఎవరయ్యా ఏమైనా తీసుకొచ్చింది? ప్రతి దానికి తీయండి, ఇస్తాం. ఇంకేం చేస్తాం? పెట్టుకుంటే పెట్టుకోండి, పర్లేదు. ఎందుకండి? $50 ఎక్కువనే మనం తీసినందుకు. చెప్పండి. మీరు ఒక 15 minutes చెప్తే మాకు ఒక 10 minutes కంటెంట్ వస్తుందండి. కాబట్టి మీరు ఒక 15 to 20 minutes. మళ్ళీ 10 to 15 పోయిందండి, 15 to మళ్ళీ 20కి పోయిందండి. ఎట్లా అండి ఇట్లయితే? కొంచెం పెద్దగా మాట్లాడండి, ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు, మన కెమెరా మన వాయిస్ ని రికార్డ్ చేయాలి. చెప్పండి, స్టోరీ స్టార్ట్ చేయండి. ఓకే, మేము 4 సంవత్సరాల క్రితం మా గల్లీలో ఒక అమ్మాయి ఉంటుండే అండి. గల్లీ అంటే మా వీధుల్లో. ఓకే. మేము చాలా ఇట్లా చూసుకునే వాళ్ళము. ఎప్పుడు దొరికితే అప్పుడు టైం దొరికినప్పుడల్లా చూస్తూనే అలా సంవత్సరం గడిపేసామండి. ఏంటి, ఓన్లీ చూస్తూనే? చూపులతోనే. ఓకే. దాని తర్వాత మెల్లిగా ఒక రోజు వచ్చి నంబర్స్. బాలేదండి, స్టార్టింగ్ మీరు బాగా స్టార్ట్ చేయలేదు, వ్యూస్ రావు. కొంచెం వేరేలా ట్రై చేయండి. వేరేలా ఎలా చేయాలి? స్టోరీ బాలేదు. ఓకే, అయితే మేము కాలేజ్లో ఉన్నప్పుడు ప్రేమించుకున్నాం, ఒకరినొకరు ఇష్టపడ్డాము. అంటే మీ క్లాస్మేటా? మా క్లాస్మేటే అండి. అయితే మొదట తనే వచ్చే. పేరు తెలుసుకోవచ్చా? పేరు నేను రివీల్ చేయదలుచుకోలేదండి. గుడ్, బాగా చెప్పారు. మాకు కావాల్సింది కూడా ఇదే. పేరు రివీల్ చేస్తే ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. సో తను సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. ఇక్కడ ఆ పాట వేయండి, ఈశ్వరా. ఓకే, చెప్పండి. ఓకే, దాని తర్వాత మేము చాలా పార్కులు, సినిమాలు, షికార్లు. ఎలా ప్రపోజ్ చేశారు? అమ్మాయి చేసిందండి. నేను ఒకరోజు ఫ్రెండ్స్తో బయట యాన్యువల్ డేలో బాగా తాగుతున్నప్పుడు వచ్చి నన్ను సైడ్కి పిలిచి ప్రపోజ్ చేసి ఒక ముద్దు పెట్టి వెళ్ళిందండి అందరి ముందు. సో నేను అక్కడే ఫ్లాట్ అయిపోయినాను, అందరి ముందు ఇంత ధైర్యం చేసిందని. అలాగే
దాని తర్వాత మేము చట్టాపట్టాలు వేసుకొని అంత తిరిగినాం, ఈజీగా సినిమాలు, ప్రపోజ్ అంటే షికార్లు. మన ఆడియన్స్ వ్యూస్ ఎక్కువ ఇవ్వరేమో, కొంచెం ఏదైనా ట్విస్ట్ యాడ్ చేసి చెప్పండి, బాగుంటుంది. అట్లా అంటారా? ట్విస్ట్లు అంటే నేను ఫస్ట్ తను ప్రపోజ్ చేసినప్పుడు నేను ఒప్పుకోలేదండి. ఎవరు ఈ అమ్మాయి, ఏంటి ఇట్లా ప్రపోజ్ చేసిన, తను నా కోసం చేతులు కోసుకొని ఆ వీడియోలు ఫోటోలు పెట్టడం వల్ల నా ఫస్ట్ నేను పెడితే నేను ఏదో గ్రాఫిక్స్ అనుకొని వదిలేశానండి. కానీ సెకండ్ టైం తను నరం కట్ చేసుకొని తను హాస్పిటల్లో జాయిన్ అయిందని తన ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పిందండి. దాంతో నేను హాస్పిటల్లో చూసినప్పుడు నాకు ఇక్కడ ఇంకో సారీ నేను నవ్వకూడదు, ఇక్కడ ఇంకో సాంగ్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. మనం కొన్ని వాటర్ ఏమని ఇస్తారా? నేను వస్తాను, ఆగండి. మేకప్ పోకుండా పోయండి, ఓన్లీ కన్నుల దగ్గర. అబ్బాయిలు కదండి మేకప్ వేసుకో, అబ్బాయిలు మేకప్ వేసుకో. మీరు అక్కడ చూపించండి ఏడుస్తున్నట్టు వాటర్. ఇది క్యాచ్ చేయండి, జూమ్ బ్లాక్ అండ్ వైట్ జూమ్. ఎక్కువ ఏడవకండి, బాలేదు. పరిస్థితిలో చూస్తే చూడరా ఎటు పెద్ద కథ అండి. 4 ఏళ్ళ క్రితం పర్వాలేదు, 4-5 పాటలు చేసి పెట్టుకుంటాం. అయితే తను ఒక రోజు వచ్చి నా కళ్ళ ముందే ఇలా ప్లేట్ తీసుకొని నవీన్ ఐ లవ్ యూ అని ఇలా కోసేసుకుందండి. నేను ఏంటి అమ్మో అని ఇలా రక్తం కారిపోతుంటే ఇలా చేపట్టుకుని అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్యాండేజ్ కట్టించి ఇంకా మేము అప్పటి నుంచి ప్రేమలో ఉన్నాము. అలా అని చెప్పి ప్రేమలో ఉన్నామని నన్ను రోడ్ల మీద అప్పటి నుంచి తింపి పిప్పి చేసిందండి నన్ను. అయ్యయ్యో. నా జీవితం అంతా పిండి ఇట్లా పిప్పి చేసి మన చెరుకుబండిలకి అది జ్యూస్ వెళ్ళిపోయినాక అది వెళ్తుంది చూసండి, అలా చేసేసిందండి నా జీవితాన్ని. అంటే ఏం చేసిందండి? బాగా రోజు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేయాలి, రీఛార్జ్లు చేయాలి, డ్రాపింగ్లు పికప్లు. అయ్యో. తర్వాత అమ్మో ఎన్ని చెప్పాలండి, టార్చర్. ఒక నిమిషం కట్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి, ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా? ఇంకొంచెం బ్యాడ్ చేయండి. అలా అని చెప్పి నేను తన పైన నాకు డౌట్ వచ్చేది అప్పుడప్పుడు. తన ఫోన్ కానీ నేను ఎప్పుడు చెక్ చేయలేదు, కానీ తీరా చూస్తే తను ఆల్మోస్ట్ నేను ఒక 20th పర్సన్ అండి. అయ్యయ్యో. నా పైన 19 పీపుల్తో షీఈ్ ఇన్ రిలేషన్షిప్, యు నో దట్. 19 పీపుల్. లాస్ట్కి ఏం జరిగింది? మీ ఇంట్లో చెప్పారా ఈ విషయం? వాళ్ళ ఇంట్లో మీ పెద్ద గొడవలు అయ్యాయి. నేను తను నా తల్లి తర్వాత తల్లిలాగా అనుకున్నాను. సాడ్ సాంగ్ వేసుకుంటే సూపర్ ఉంటది. ఎవరైనా చెప్పారా? వాళ్ళ మదర్కి వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ మదర్ తనకి ఎంత చెప్పింది ఇలా వదిలేయి అని, ఇక మారు అంటే వాళ్ళ పైన 19 మెంబర్స్ ఎవరు తెలియదండి వాళ్ళ ఇంట్లో. నేనే తెలిసాను, నా కర్మ కాలి. వాళ్ళ అమ్మ ఊరేసుకొని పీకింది. దాంతోపాటు నేను బ్యాడ్ అయిపోయినానండి. ఇంకా నా వల్లే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని. ఇంకా అప్పటి నుండి నాకు కాల్ ఎత్తడం అన్నీ మానేసిందండి. తను మీద 19 మందితో చేసింది ఏం కాలేదండి. నాది ఏదో 2 నెలలు తిరిగినందుకు ఇలా నా జీవితం అంతా ఇదైపోయింది. పోలీస్ కేసులని అదని ఇదని పెట్టి రావట్లేదండి ఎమోషన్. కొంచెం ఏడవండి, కొంచెం 2 చుక్కలు వేసుకోండి. ఓకే వేసుకోండి. అప్పుడు నాకు తన 19 మోసం చేసిందని తెలిసిన తర్వాత నేను చావాలా బ్రతకాలా అని ఎన్ని కుమిలి చచ్చిపోయానండి. ఎన్ని రోజులండి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి నాకు ఆల్మోస్ట్ 2 years పట్టిందండి. ఇప్పుడే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మీ ఛానల్కే వస్తున్నానండి. ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా మిమ్మల్ని ఆ అమ్మాయిని కలిపే ప్రయత్నం చేస్తాము. ఆ అమ్మాయి నెంబర్ ఇస్తే మేము కాల్ చేసి మాట్లాడతాము. ఇంతకీ లాస్ట్ కి ఏం జరిగిందో చెప్పలేదు. మేము మొత్తం విన్న వాళ్ళ అమ్మ ఊరేసుకుందని చెప్పి నన్ను దూరం పెట్టేసిందండి, నా వల్ల చచ్చిపోయిందని చెప్పి. కానీ అది చేసే అన్ని బదమాష్ లెక్కలండి. కానీ అన్ని 19 మందిని
ఇటు నాకు హాయ్ ఐ లవ్ యూ అంటది, అటు హాయ్ ఐఎమ్ కమింగ్ అంటది, హాయ్ ఆర్ యూ బిజీ టు నైట్ అంటది. ఇట్లా అందరికీ మెసేజ్లు ఉన్నాయండి దాని ఫోన్లో. ఇంకా చూడండి అద్భుతం ఏంటంటే ఆ ఫోన్ కూడా నేను ఇప్పించినానండి దానికి. నేను మా ఇంట్లోకి పైసలు తీసుకుపోయి ఇప్పించినానండి. ఆ పైసలతో మా అమ్మ గ్యాస్ కొనుక్కరమ్మంటే నేను ఆ పైసలు తీసుకుపోయి దానికి స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చినానండి. మీరు నవ్వొద్దండి, నవ్వుతే వ్యూస్ రావు. సీరియస్. మీ ఎమోషన్ నేను క్యారీ చేయలేకపోతున్నాను, మళ్ళీ చెప్పండి. ఓకే, రీటేక్. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే. నేను ఆ 1000 రూపాయలతో పాటు ఇంకా కొన్ని డబ్బులు ఇంట్లో నుండి తీసుకెళ్ళి తనకి ఫోన్ లేదంటే అప్పటిదప్పుడు ఫోన్ లేదని 10 minutesకి కొత్త ఫోన్ ఇప్పించినానండి. కానీ ఆ ఫోనే నాకు పెద్ద చిచ్చు అవుతుందని నేను అసలు నా కాపురంలో ఇది అవుతుందని అస్సలు అనుకోలేదండి. పెళ్ళైన వాళ్ళకి కదండి కాపురం అంటారు. నేను పెళ్లి కాకపోయినా పెళ్ళి అయ్యేంత గుండెల్లో దాచుకున్నానండి తనని. పెళ్లి ఒక్క తాళి కట్టలేదని కానీ మేము భార్యాభర్తలమేనండి. వీఆర్ ఇంటూ ఎవ్రీథింగ్, వీఆర్ ఇంటూ ఫిజికల్ రిలేషన్, వీఆర్ ఇంటూ ఎవ్రీథింగ్. రెచ్చిపోతున్నావు నువ్వు, అవన్నీ వద్దు. ఓకే, చాలా ఇంకా చాలా ఇంకా ఆంటీ ఏం చెప్పు, కామెడీ చేయమంటే నువ్వు. ఓకే, నన్ను రోజు పికప్లు డ్రాపులు, ఆమె కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పార్ట్ టైం ఒక హాస్పిటల్లో ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుందంటే నేను రోజు డ్రాప్ చేసేవాడిని అండి. రోజు డ్రాపు, మళ్ళీ నైట్ 9 o'clock 10 o'clock పికప్. అలా అని చెప్పి నన్ను వదిలేసిన తర్వాత తన గురించి కనుక్కుందామని చూస్తే తన ఆఫీస్కి వెళ్తే తను ఒక ప్యూన్ అండి, అటెండర్, కాఫీలు టీలు అందించేది ఆంటీ అంట. అంత తెలియకుండా ఎలా ప్రేమించారు నన్ను నాకు మందు పెట్టిందండి. ఓ పెద్ద బిజినెస్ మ్యాన్, డబ్బులు చూసి నా పత్తాపారం అంతా గుంజేసుకోవాలని ప్లాన్ చేసిందంట అండి. ఓకే, మా ఛానల్ తరపున అమ్మాయి మీ బాధని చూసి అర్థం చేసుకొని, మీ ట్రూ లవ్ ని అర్థం చేసుకొని మీకోసం వస్తుందని మేము మా ప్రేక్షకులు కోరుకుంటున్నాము. ఏడవకండి, మీరు ఏడవకండి. పేమెంట్ ఇస్తారా అండి? ఇస్తామండి, ఇవ్వకుండా పారిపోతామా? ఇస్తాం. అంటే వీడియో కంటెంట్ అయిపోయింది, మళ్ళీ నన్ను ఫస్ట్ పేమెంట్ అంత ఎమోషనల్ గా ఏమీ రాలేదు. మీ వీడియో వ్యూస్ చూసి లేదు అలా అయితే నేను ఒప్పుకోనండి. ఫస్ట్ పేమెంట్, దాని తర్వాతనే మేము చెప్పమన్నది ఒకటి, మీరు చెప్పింది ఇంకొకటి. మీరు ఇది పెట్టండి, వ్యూస్ రాకపోతే నన్ను అడగండి. వ్యూస్ వస్తే అప్పుడు ఇస్తాం. లేదు ఫస్ట్ పేమెంట్ ఇవ్వాలండి, లేకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళాను. ఇంకొంచెం ఎమోషనల్ గా ఏడుస్తూ ఇక్కడ పడి ఆల్మోస్ట్ 5-6 hours ట్రైన్ స్పెండ్ చేశానండి మీతో. నా క్యాబ్ కూడా బుక్ చేయండి, నేను ఎలా వెళ్ళాలి ఇంటికి? ఇస్తా. మనం అందరం కూడా కోరుకుందాము ఈయన లైఫ్ లో మంచి ప్లేస్కి వెళ్ళాలని, ఆయన లవ్ చేసిన అమ్మాయి ఆయన దగ్గరికి రావాలని. ఓకేనా నవీన్ గారు? ఈడొక మంచి సాంగ్ వేసుకోండి, ఏంటంటే కన్నీళ్ళకే కన్నీరు వచ్చే. జోష్ లో ఉంటే నేను మన డైరెక్టర్ కట్ అయిపోయింది కదా, ఇంకేం కట్. ఇంకొక ఎపిసోడ్ లో ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.